వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ధర్నా. వాటర్, కరెంటు సమస్యలతో రోడ్డెక్కిన విద్యార్థులు. ఊర పండుగకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ నగర ప్రజలు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు ఊరేగింపు. వీఆర్ఓలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్. సక్రమంగా పనిచేయడం లేదని కేసీఆర్ ఆగ్రహం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. బోనాలకు రాష్ట్రం నలుమూలల నుంచి రానున్న భక్తులు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులు సరిపడా లేకపోవడం, ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టంగా మారింది. విద్యార్థులు చదువుతున్నా ఆ మేరకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. శిథిలావస్థలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడల్లా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలో వాటర్ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు అంటున్నారు. నిజామాబాద్ నగర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు, కర్షకులు, కార్మికులు చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గ్రామ దేవతలను ఊరేగించి ఊర పండగ, పెద్ద పండుగకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కిల్లా రామమందిరం నుండి దుబ్బ చౌరస్తా వరకు అన్ని కుల సంఘాలు కలిసి బండారు వేయడం జరిగింది. దుబ్బా ప్రాంతం బండారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి సురేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అన్ని సంఘాల కుల పెద్దలు ఆధ్వర్యంలో బండారు పోసి అమ్మవారికి మొక్కుకొని పూజించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఊర పండుగ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాడి పంటలు, పశువులు, జిల్లా ప్రజలు అందరూ అమ్మవారి అనుగ్రహంతో చల్లగా చూస్తుందని తెలిపారు. ఈ ఆదివారం నిర్వహించే ఊర పండుగను జిల్లా ప్రజలందరూ కులమత తారతమ్యం లేకుండా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ అజ్జన్ ప్రకాష్, బంటు రాజేశ్వర్, గోపు నరేష్, వాసరి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతి సంవత్సరము ఊర పండుగ అనేది, అంటే పెద్ద పండుగ, మన మాటల్లో పెద్ద పండుగ అనేది ప్రతి సంవత్సరము భారీ ఎత్తున అన్ని కుల సంఘాలు, కుల మత పెద్దలు అన్నీ కూడా ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎందుకంటే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతిలో ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, అలాగే యువకులు, పెద్దలు అందరూ, రైతులు కూడా సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అన్ని గ్రామ దేవతలకు నిజామాబాద్ నగరంలో కిల్లా రామాలయ మందిరం నుండి దుబ్బ, ఎల్లంగుట్ట, కోటగల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామ దేవతలకు కూడా పూజలు నిర్వహించి భారీ ఎత్తున ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క ఇప్పుడు వర్షాకాలంలో వస్తున్నటువంటి అనేక రోగాల నుండి ఆ తల్లి కాపాడాలన్న ఉద్దేశంతో, అలాగే రైతులు కూడా వర్షాలు కురిసి పంటలు పండాలన్న ఉద్దేశంతో అందరూ కూడా, ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా పాల్గొని భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. వీఆర్ఓలు సక్రమంగా పనిచేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుపై మాట్లాడుతూ, వీఆర్ఓల అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. వీఆర్ఓలు ఎవరి భూమినైనా ఎవరికైనా రాసిస్తున్నారని, ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఉద్యోగినైనా ఎక్కడికైనా బదిలీ చేసేలా చట్టాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను సక్రమంగా చెల్లించాలని, ప్రతి నెల నీటి బిల్లును క్లియర్ చేయాలని చెప్పారు. లేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ ఈ నెల 21 నుంచి జరగనున్న ఈ బోనాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు చేరుకునేందుకు అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నమస్తే, V3 స్వాగతం. లక్ష్యం సమాజిద్దాం.
ప్రస్తుతం మనం ఉజ్జాయిని మహాకాళి టెంపుల్లో ఉన్నాం. మరి ఈ టెంపుల్లో ఈరోజు 21 తారీఖు నాడు జరుగుతున్నటువంటి బోనాలకు మరి ఇక్కడ ఏ రకంగా మరి అమ్మవారిని అలంకరిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు తెలంగాణ వచ్చాక బాగా అమోఘంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి లోకల్గా సనత్న నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకు ఎటువంటి లోకు కాకుండా వాటర్ అయినా కానీ మళ్ళీ తీర్థ ప్రసాదం అయినా కానీ అన్నీ కూడా చాలా చక్కగా ముందుకు తీసుకుపోతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 20 తారీఖు రోజు సీఎం పట్టు వస్త్రాలు రావడం జరుగుతుంది. మళ్ళీ సోమవారం మనం 21 తారీఖు రోజు అమ్మవారు ఒక ఊరేగింపు కూడా ఏనుగుతూ ఉంటుంది. మరి ఉజ్జయిని మహంకాళి ఈ యొక్క అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరుగుతుంది. పొద్దున 5 గంటల నుంచి అమ్మవారి యొక్క ఫస్ట్ ఆరతి మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సురిటి వంశపోలే వాళ్ళు వారసత్వమైనటువంటి సురిటి కృష్ణ గారు, సురిటి రమేష్ గారు, సురిటి కామేష్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క ఆశీర్వాదం భాగ్యం చాలా చక్కగా జరుగుతుందని అనుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో జిల్లా మండల మహిళా సమాఖ్య కార్యాలయాలకు అంగన్వాడీ కేంద్రాలకు వస్తూ పంపిణీ, వికలాంగులకు ట్రైసైకిల్స్, మోపెడ్, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జిల్లా కలెక్టర్ డి అమయ్ కుమార్, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం నుంచి వివిధ పథకాలని స్వయం ఉపాధి అవసరాల కొరకు, ఇతర కార్యక్రమాల కొరకు అందుకోబోతున్న అంగన్వాడీ కేంద్రాలలో వసతుల్ని పెంచడానికి ఏర్పాటు జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓలు, జిల్లాకు సంబంధించిన ఇతర అందరూ ఉన్నతాధికారులు, పీడీ గారు, ఈరోజు శుభాకాంక్షలు అందజేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు అంగన్వాడీల ద్వారా ప్లేట్లు, గ్లాసులు మొత్తం 1209 సెంటర్లకి అందజేసుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేసుకోవడం కోసం మెషిన్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, మోటార్ వీల్ స్కూటర్స్ అందజేసుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా మండల సమాఖ్యలకి 5 బిల్డింగ్స్ కూడా మనం ఈరోజు శాంక్షన్ చేసుకున్నాం. స్టిచ్చింగ్ మిషన్స్, చైర్స్, టేబుల్స్, టాయిలెట్ బ్లాక్స్ ఈరోజు ఇచ్చుకోబోతూ ఉన్నాం. శానిటేషన్కి సంబంధించిన ఆటోలను కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం మున్సిపల్ పరిధిలో. ఈరోజు మంచి కార్యక్రమాలని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బయోమెట్రిక్ మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటి మనమే పెట్టబోతా ఉన్నాం. మనం ఇక్కడే ప్రయోగం చేయబోతూ ఉన్నాం. సూర్యాపేట జిల్లాల వికేంద్రీకరణ జరిగిన తర్వాత చిన్న జిల్లాల ఏర్పాటు ఎంత ప్రయోజనకరమో మనందరికీ అర్థమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ముందు చూపుతో చేసిన ఆలోచన ఈ జిల్లాల విభజన. జిల్లా అయిన తర్వాత సూర్యాపేట అనేక రంగాల్లో ముందు నిలిచింది. రాష్ట్రంలో అనేక కొత్త విధానాలకు కూడా సూర్యాపేట జిల్లానే కేంద్రమైంది. సూర్యాపేట జిల్లా పరిపాలనా యంత్రాంగం గత 3 సంవత్సరాలుగా చేసిన కృషి అనేక విషయాలలో కూడా ఇతర జిల్లాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదర్శంగా తీసుకునే పద్ధతులు, సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ విజయం సాధ్యమవుతూ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో చిత్తశుద్ధితోని, నిబద్ధతోని పనిచేస్తేనే ఇవి సాధ్యమవుతూ ఉన్నది. మరి ఇదే నిబద్ధతను ఇదే పద్ధతిలో కొనసాగించాలని, తప్పకుండా సూర్యాపేట జిల్లాను ముందు వరుసలో ఉంచేదానికి అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలని ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఈ అవకాశాలను అందుకోబోతున్నా, అదేవిధంగా ట్రైసైకిల్స్, ఇతర వాహనాలు అందుకోబోతున్నా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గూడలోని దీన్ దయాళ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేంద్ర, ఆచార్య నాగేశ్వరరావు, మరికొంతమంది కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వీటితో పాటుగా ఆ ప్రాంతంలో ఉన్న మిగతా సమస్యలు కూడా జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్ మరియు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు త్వరగా పరిష్కరించాల్సిందిగా కోరుకున్నారు. ఇప్పుడు మనతో సంతోషిమా నగర్ కాలనీ ప్రెసిడెంట్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ వారు నిర్వహించిన ఈ ప్రోగ్రాంపై వారి మాటలో విన్నాం. ఈ జిహెచ్ఎంసీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటి వరకు మాత్రం దోమలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి జనరేట్ చేసి రేపు మనల్ని తట్టుకోలేని పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రతి గల్లీకి రొటీన్గా ఎవ్రీ 3 డేస్కి ఒకసారి పొగ అనేది పెట్టి దాన్ని దోమల నిర్మూలన ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందని నేను, అలాగే రోడ్స్ మీద కానీ వేరే డ్రైనేజ్ కానీ ఎక్కడ నిల్వ ఉండకుండా చూసినట్టయితే మనకి దోమల కంట్రోల్ అయ్యి ఎంతోమంది ఈ మన ఉన్నటువంటి పురజనులు, కాలనీ వాసులు అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరికి కూడా క్షేమము ఈ జిహెచ్ఎంసీ చూసిన వారు అవుతారని మేము వారికి మనవి చేస్తున్నాను. ఓకే, సెక్రటరీ గారు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, నేను నాగేశ్వరరావు నా పేరు, సెక్రటరీ సంతోష్ మనగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్. ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ చక్కగా జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇది ప్రజలకి సానుకూలంగా హాస్పిటల్ నడిచి ప్రజల దగ్గరకు వచ్చిన పద్ధతి ఈ పద్ధతిని మనం అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ప్రారంభించినందుకు గాను. మనకి ఇవి జలుబు, బీపీ, షుగరే కాకుండా ఎన్నో రకాల జబ్బులు ఉంటాయి. అవి కూడా వీటిలో క్లబ్ చేసినట్టయితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. అండ్ ప్రజల స్పందన కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం గద్వాల్కు బైక్పై వచ్చేవారు రూల్స్ పాటించాల్సిందే అంటూ పట్టణ ఎస్ఐ ఆదేశాల మేరకు రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తూ రాంగ్ రూట్లో వచ్చేవారికి చురకన అందించారు పోలీసులు. మా ఎస్ఐ గారి ఉత్తర్వుల ప్రకారము రాంగ్ రూట్స్ కానీ ట్రిపుల్ ఇంగ్లీష్ కానీ ఎలాంటివన్నీ పనులు జరగకూడదు. కాబట్టి ఇప్పుడు నుంచి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నారు అని చెప్పి మా ఎస్ఐ గారు రాంగ్ రూట్ వచ్చినా ఏది వచ్చినా కానీ పట్టుకోవాలని చెప్పి చెప్పింది సార్. మా ఎస్ఐ గారి చెప్పినందుకు మేము వచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నాం సార్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేంద్రరెడ్డి సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు మేలుకరంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా కోటగిరి మండలానికి సంబంధించి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో మా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీతోనే అవుతుందని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ చేస్తున్న సందర్భంలో తిరిగి మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొన్ని పొరపాట్ల వల్ల ఆ గ్రామాలలో కొంచెం మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి నష్టం జరిగింది. అప్పటి సందర్భంలో మేము పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ మళ్ళా పార్టీకి కట్టుబడి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని మళ్ళా మేము ముందుకు వస్తాం, మాకు ఈ ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగానే మళ్ళా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీని గెలిపించుకోవడం, మెజార్టీ తీసుకురావడం, ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీ అభ్యర్థి విజయాని కోసం కృషి చేసి అప్పుడు కూడా మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీటీసీ గారికి కూడా మెజార్టీ రావడం జరిగింది. ఇదే విధంగానే ఇంకా రాబోయే అన్ని ఎలక్షన్లో కానీ
మళ్ళీ మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము పార్టీ కోసం మళ్ళా కృషి చేస్తాం, పార్టీ వెంబడే ఉంటాం, టీఆర్ఎస్ పార్టీతోనే మేము గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అనడం స్వాగతిస్తున్నాం. వారికి కూడా మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గ్రామాల అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఈరోజు వారి యొక్క సూచన మేరకే, ఈరోజు మేము వీరిద్దరిని పార్టీలో తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా అందరం కూడా ఈ కోటగిరి మండలంలో అన్ని గ్రామ పంచాయత్ సర్పంచ్లు మా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా జెడ్పీటీసీ కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా మండలాన్ని అభివృద్ధి చెందడంలో ఇంకా మేము అందరం కలిసి పోరాడతాం. ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉన్నా, అసంపూర్తి పనులు ఉన్నా, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతర సమస్యలు ఉంటే అవన్నీ కూడా మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అధిక నిధులు తీసుకొస్తాం. ఇంకా ముఖ్యమైన సమస్య గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ సమస్య. అవి కూడా దాదాపు కోటగిరి మండలంలో మెజార్టీ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ వర్క్ నడుస్తుంది. ఇంకెక్కడైతే డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ కాలేదో, ఏ గ్రామాల్లో స్టార్ట్ కాలేదో తప్పకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దఫాగా మాకు శాంక్షన్ వస్తున్నాయి. అన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయ్యే విధంగా మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృషి చేస్తారు. మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రముఖ రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఎవరైనా అంటిపెట్టారా అనేది తెలియరావాల్సి ఉందని తెలిపారు. రాత్రి ఎవరు వచ్చి అంటిపెట్టి అదే అంటే షార్ట్ సర్క్యూట్ అనేది మీకు డౌట్ లేదా? అంటే అంటిపెట్టారంటున్నారా? అంటే ఇంకోటి ఆపగా కాలిపోయింది. ఇప్పుడు కాలిపోతే మంది ఒకటి వైర్ ఇంకెక్కడ కాలిపోయింది? ఇంకోటి ఓసూరు రోడ్డుకి కాలిపోయింది. ఓసూరు రోడ్డుకి అంటే ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? 11 గంటలకు రాత్రి. 11 గంటలు. మీరేనా ఓనర్? మీ పేరు? రాజశేఖర్. అంటే ఏమన్నా అంటే శత్రుత్వం అంటే విరోధులు ఏమన్నా తెలియదు అది అంతే అంట. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇది రన్ చేయబట్టి మీరు? 2.5 సంవత్సరం అయింది. ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు జరగలా? అంతా బాగానే జరిగింది ఫస్ట్ టైం. అంటే ఏమైనా గొడవలు ఎవరిపైన అనుమానం అన్నా కేసు ఫైల్ చేశారా? ఫైల్ ఏం చేయలేదు. ఇంకా సీసీ కెమెరా చూసి ఎక్కడ పెట్టారు? సీసీ కెమెరా పెట్రోల్ బంక్లో ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి గ్యాదర్ అయిపోతుందా? చూసిన రాత్రి మంట వచ్చింది. అంటే ఎక్కడి నుంచి? అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ లేదా? హలో, పెట్రోల్ బంక్ నుంచి ఎక్కడ అంటే మంటలు స్టార్ట్ అయినాయి? ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఇటు వచ్చినప్పుడు పెద్ద మంట. హలో, పెద్ద మంట వచ్చేసరికి మొత్తం ఇది కదా గడ్డి. ఆ చెట్టు నుంచి వచ్చి నిప్పులు పడినాయి. ఓహో, ఆ చెట్టు మీద నుంచి చేసింటారంటావా? దానిపైన ఉన్న నిప్పులు వచ్చి దీనిపై పడినాయి. ఇది అంటుకుంది. అంటే ఏమన్నా పిడుగులు ఏమన్నా పడాయి అంటారా? పిడుగు నుంచి ఏమన్నా పిడుగు పడితే వాళ్ళు మెరుసాగి అదే చెట్టు మీద నుంచి పడ్డారంటున్నారు కదా? అగ్గినిప్పులు అది అంటుకేంది. స్టార్టింగ్ ఫస్ట్ అది అంటుకేంది, దాని నుంచి దీనికి పడినాయి. రాత్రి దీన్ని ఆర్పినాము. మేము వచ్చినప్పుడు ఇవి కాలిపోయినాయి. హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంలో కలశ స్థాపన ద్వారా బోనాల ఉత్సవాలను జీహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్ మరియు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రారంభించారు. బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ లో బోనాల పండుగ నిర్వహణకు జీహెచ్ఎంసీ ద్వారా 25 కోట్లు కేటాయింపు, బోనాలు జరిగే ఆలయాల వద్ద రహదారుల నిర్మాణం, మరమ్మతులు, ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది ఏర్పాట్లు చేశామని దానా కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోల్కొండ, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ పాతబస్తీ బోనాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. దాదాపు 1400 మంది పోలీసులను ఇక్కడ నియుక్తం చేయడం జరిగిందని, వీరితో పాటు అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేశామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనం లాల్ దర్వాజా బోనాలు పాత బస్తీలు ఈరోజు మొదలు పెట్టుకోవడం జరిగింది. నేను సిపి మన హైదరాబాద్ కమిషనర్
అంజనీ కుమార్ గారు, అట్లాగే ఆలయ కమిటీ చైర్మన్లు, వివిధ భక్తులు అందరం కలిసి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. పతాకాన్ని ఎగరవేశాము. మీకు అందరికీ తెలుసు, మనకు లాల్ దర్వాజా బోనాలు చాలా ప్రతిష్టమైనటువంటి, మనకు ప్రశస్తి కలిగినటువంటివి. అలాగే సిటీలో పలు ప్రదేశాల్లో కూడా బోనాలు మొదలవుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో అక్కడ కూడా అన్నింటిని విజిట్ చేయడం జరుగుతుంది. ఈ బోనాలకు సంబంధించి నగర కమిషనర్, మన పోలీస్ కమిషనర్ గారు, మేము అందరం కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలకు సంబంధించి కూడా దాదాపు 25 కోట్ల రూపాయల వర్క్స్ ఓన్లీ రోడ్లకి, వివిధ పనులకు శాంక్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు వెహికల్స్, దాని తర్వాత చెత్త ఎత్తేదానికి వేసే వెహికల్స్, పూజా సామాగ్రిని తరలించడానికి వెహికల్స్ ఏమంతా తీసుకుంటే దాదాపు 40 కోట్ల రూపాయల వర్క్స్ మనం సిటీలో శాంక్షన్ చేస్తున్నాము. అలాగే భక్తులు వచ్చేటప్పుడు జరిగేటువంటి పూజా సామాగ్రి తీసుకువెళ్తుంటారు, కొంత చెత్త తయారవుతుంటుంది, దాన్ని తీసుకుపోయేదానికి ప్రత్యేకమైన వెహికల్స్ పెట్టడం జరిగింది. జోనల్ కమిషనర్స్కి, డిప్యూటీ కమిషనర్స్కి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడాను విజిట్ చేయమని చెప్పాము. అన్ని ప్రాంతాల్లో కూడాను చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు కూడా నన్ను రోజు వచ్చి కలిసి ఆహ్వానిస్తున్నారు వివిధ ప్రాంతాలకు. తప్పనిసరిగా ఈ పండుగలు మనం మంచిగా జరుపుకొని నగరానికి శాంతి, మన నగరానికి ప్రశస్తి తీసుకురావాలని కోరుతున్నాను. తప్పనిసరిగా ఉంటుంది, అది కూడా చేస్తాం. అన్ని గుళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఇంకెక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే జోనల్ కమిషన్ తీసుకురండి, అవి కూడా సార్ట్అవుట్ చేస్తాము. ముఖ్యంగా మనం చెప్పింది ఏంటంటే తాగునీరు ఏర్పాటు చేయడము. అక్కడ మురుగునీళ్ళు అక్కడక్కడ పొంగుతుంటాయి, ఎందుకంటే మనం సామాగ్రి ప్లాస్టిక్లు అంతా పోయి మ్యాన్ హోల్స్ జరిపి పొంగుతుంటాయి. వాటికి సంబంధించి చిన్న జెట్ మిషన్లు పెట్టి క్లీన్ చేయమని చెప్పాము. తాగునీరు వీలైనంత ఎక్కువగా చేయమని చెప్పాము. అట్లాగే మొబైల్ టాయిలెట్స్ కూడా అవసరమైన దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది. ఎలక్ట్రిక్ లైట్లు కూడా అరేంజ్ వాటికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చిన్న ఇష్యూలు వస్తూ ఉంటే మనకు ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు ఉంటారు, వాళ్ళు మన దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఈరోజు ఇక్కడ లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి టెంపుల్లో పూజ చేశాము. సిటీ పోలీస్ తరఫు నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. माता के तरफ से सभी को आशीर्वाद और हमारे शहर में डेवलपमेंट, अमन शांति सबके लिए प्रार्थना करते हैं. और GHMC, सिटी पुलिस मिलकर हैदराबाद को और भी एक बेहतर शहर बनाना, स्वच्छ शहर बनाना, साफ़ सुथरा शहर रखना और अमन शांति के साथ डेवलपमेंट होना, यह हमारी मनोकामना है. थैंक यू. హైదరాబాద్ సిటీలో ఎవ్రీ ఇయర్ మనకి బోనాలు ఫెస్టివల్లో జగదంబ మహాకాళి టెంపుల్, గోల్కొండ, తర్వాత ఉజ్జయిని మహాకాళి, సికంద్రాబాద్ అండ్ లాల్ దర్వాజా, ఇది ప్రముఖ మెయిన్ టెంపుల్ పూజ కోసం ట్రాఫిక్ అరేంజ్మెంట్, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్, పబ్లిక్ అండ్ డివోటీస్ కోసం అన్ని అరేంజ్మెంట్ ఆల్రెడీ జరిగింది. సిటీ పోలీస్ అన్ని వింగ్ కలిసి మోర్ దాన్ 1400 ఆఫీసర్స్ ఇది డిప్లాయ్మెంట్లో ఉన్నారు. పబ్లిక్కి పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్లో బ్యారికేడ్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంది. ఇది అన్నీ ఫాలో చేయండి, అన్నీ మీ కన్వీనియన్స్ కోసం ఉంది. కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్లో వీ విల్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ బోనాలు. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల్ కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎడపల్లి మండల్ మంగళపాడు గ్రామస్తుడని, ఉపాధి డబ్బుల కిసాన్ అధికారి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో కాలినడకన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంచినీటి సమస్యపై పట్టణ ప్రజలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డోన్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 22 రోజులు అవుతున్నా త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోవడంపై మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పట్టణ ప్రజలు ఖాళీ బిందెలతో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని బయటకు పంపించి ఆఫీస్కి తాళం వేసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
అది దాడి జరగకుండా చూసుకోండి. ఈసారి పండుగకి అది గడ్డ పార తీసుకురావని ఎవడన్నా గడ్డ పార తీసుకొచ్చి కొల్లాయి బల్ల కొట్టాడు కదా అప్పుడు. నిజామాబాద్ జిల్లా వర్ని మోస్రా మండలాల్లో వివిధ గ్రామాల ప్రజలు తాము రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నామని ఆన్లైన్లో తమ పేర్లు వచ్చినా తమకు రుణాలు ఇవ్వటం లేదని ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వర్ని ఎంపీడీఓ కార్యాలయానికి వద్దకు అందరూ కలిసి వచ్చి తమ గోడును అధికారులకు విన్నవించుకున్నారు. అది కార్పొరేషన్ లోన్లు వస్తాయన్నారు, మా పేరు రాలేదు నిజామాబాద్లో. మళ్ళీ ఇక్కడ అడిగితేనేమో వచ్చినప్పుడు చూస్తాం పో అంటున్నారు. ఎవరు మీది? వాతావరణం. ఏం పేరు? సాయిలు, నేత్ర సాయిలు. ఎంతమంది పెట్టుకున్నారు వాటిని? మేము ఒక 10 మందిని పెట్టినాం. ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వచ్చింది తెలియదు కానీ మాకైతే రాలేదు. 10 మంది పేర్లు లేవు. 10 మంది మొత్తం? నిజామాబాద్కి పోయినాం, నిన్న పేర్లు లేవు. మొత్తం మంది లేవు, 10 మంది. సార్ దగ్గర వచ్చిన సార్ దగ్గరికి వచ్చిన సార్ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం పో అంటున్నారు. 2018-19లో లోన్ అప్లై చేసాం. అది లోన్ అప్లై చేసిన తర్వాత చింతకుంటలో సెక్రటరీకి ఇవ్వమంటే సెక్రటరీకి ఇచ్చాం. ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చేసి ఎండి ఆఫీస్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ మా ఊళ్ళో 15 మెంబర్స్ దాకా అప్లై చేశారు ఆన్లైన్. అయితే 11 మెంబర్స్కు ఆర్డర్ వచ్చాయి లిస్టులో. మాకు ఒక 5 మెంబర్స్కు రాలేదు. మేము మూసా మండలం ఎండి ఆఫీస్ కాడితే రాలేదు, స్కిల్డ్ అన్స్కిల్డ్ అని చెప్పేసి నేను ఒకటి ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో లిస్టులో పేరు మాది లేదు. ఎందుకంటే ఇక్కడ చింతకుంటలో సెక్రటరీ దగ్గర ఇస్తే ఏదైతే లిస్ట్ ఇచ్చినామో ఆ లిస్ట్ ప్రకారం మేము పోతే ఎండిఓ వేణుగోపాల్ సార్ మాట్లాడితే అది ఆన్లైన్లో అప్లై చేసి ఉంటే సరిపోతుంది బాబు, మీరు అక్కడికి వెళ్ళని చూపిస్తే అక్కడ పోతే గాంధీ భవన్లో మాకు అది దాని ప్రకారం చూస్తే మాకు లిస్టులో నేమే లేదు. మళ్ళీ మూసలో ఇప్పుడు ఎండిఓ సార్ కలిస్తే సార్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళండి అంటే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే మేము ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఉంది కాబట్టి ఆ లోన్ ప్రకారం మేము పాలసీ చూస్తుంటే మాకు అసలు ఏం రెస్పాన్స్ లేదు. అశోక్, నా పేరు అశోక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిబట్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ధర్నా, వాటర్ కరెంటు సమస్యలతో రోడ్డెక్కిన విద్యార్థులు. ఊర పండుగకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ నగర ప్రజలు, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు ఊరేగింపు. వీఆర్ఓలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్, సక్రమంగా పనిచేయడం లేదని కేసీఆర్ ఆగ్రహం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం. బోనాలకు రాష్ట్రం నలుమూలల నుంచి రానున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.